వర్తమానం ఇచ్చే ముందు ఒక చిన్న ప్రశ్న అడిగి నేను వాక్యంలోకి వెళ్తాను. ఎవరో చూస్తున్నారు అని సిగ్గుపడద్దు. నేను చెయ్యెత్తితే నా పక్కేమిటోళ్ళు నన్నదో రకంగా చూస్తారేమో అని అనుకోవద్దు. యథార్థంగా నేను అడగబోయే ప్రశ్నకి ఉన్నది ఉన్నట్లుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్ది, ఇలాంటి బ్రతుకు అవసరమా, ఇలాంటి జీవితం అవసరమా, నేను చచ్చిపోతే బాగుండు అని ఎప్పుడైనా మరణాన్ని కోరుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారి అరే రే 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 నేను అడక్క మునిపోయి అందరూ చేతులు పైకెత్తారు. ఏమ్మా అనురాధ, ఏం బాధలు వచ్చినాయి తల్లి, డానియల్ మంచిగా చూసుకోవట్లేదా అమ్మా కదా. ప్రతి మనిషి జీవితంలో ఇక్కడ నిలవబడి వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి లోపట ఏదో ఒక సందర్భంలో వద్ది బ్రతుకు చచ్చిపోతే పోయిద్ది. ఎవరి కోసం బ్రతకాలి? ఎదురయ్యే శ్రమలను బట్టి కానీ, కలిగే కష్టాన్ని బట్టి కానీ, అనుభవిస్తున్న నష్టాన్ని బట్టి కానీ, అర్థం చేసుకొని భర్త, అర్థం చేసుకొని భార్య, అర్థం చేసుకొని పిల్లలు, సమాజంలో ఎదురయ్యే తిరస్కారాలను బట్టి కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతే పోయిద్ది అన్న ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. ప్రతి మనిషికి మనకు రావటం దేవుడు ఎరుగు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫైర్ బ్రాండ్ అని పేరు వహించిన ఒక ప్రవక్త చావును కోరుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎవరా ప్రవక్త? ఏమని ప్రార్థన చేశాడు? ఏదో అన్నారు, అద్భుతం తెలుసా? నన్ను చంపయ్యా అని దరిదాపుగా 2700 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు. అద్భుతం తెలుసా? ఎప్పటి వరకు ఆయన చనిపోలా, ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు. 2700 సంవత్సరాల క్రితం నన్ను చంపేయ్యా, నా ప్రాణం తీసుకోయ్యా అని ప్రార్థన చేస్తే అద్భుతం. ఏలియా చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, కానీ ఈ ప్రార్థనకు మాత్రం జవాబు ఇలా. నన్ను చంపయ్య అంటే చంపకుండా ఎప్పటికీ 2700 సంవత్సరాల నుంచి ఆయన బ్రతికే ఉన్నాడు. ఎందుకు చనిపోవాలనుకున్నాడు? ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటి? ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యెజబెలు పెట్టిన బెదిరింపును బట్టి భయపడ్డాడా అంటే భయపడలేదు, కానీ భయపడ్డాడు. తెలిగే కదా ఈ మాట. భయపడ్డాడు కానీ భయపడలేదు కానీ భయపడ్డాడు. ఒకరోజు ప్రయాణం అరణ్యానికి వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చొని, నా పితరుల కంటే నేను ఎక్కువని కాదయ్యా, నా ప్రాణం తీసేసుకో అని ఒక వింతైన ప్రార్థన ఒక వింతైన ప్రార్థన ఏలియా భక్తుడు ఈ స్థలంలో చేశాడు. నేను అడుగుతా, ఒక దిన ప్రయాణం అరణ్యంలో చేసి ఓ చెట్టు కింద ఎవరూ లేని స్థలంలో దిక్కుమొక్కు లేని అనామకుడిగా ఎందుకు ఆ స్థలంలో దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి మీరు నా వైపు చూడండి. సేవకుల బాధ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీకేదైనా బాధ కలిగిందనుకోండి, మీ బాధ మాకు చెప్తారు. ఒకసారి చెప్పండి, ఎవరికి చెప్తారు? మీకేదైనా బాధ కలిగితే మీ బాధ మాకు వచ్చి, అక్క మా ఇంట్లో ఈ కష్టం ఉంది ప్రార్థన చేయండి, అన్న మా ఇంట్లో ఈ కష్టం ఉంది ప్రార్థన చేయండి అని భాస్కరా నా దగ్గరకు వచ్చి చెప్తా. మరి మాకు కష్టం వస్తే ఏదో అంటున్నారు చెప్పండి. కొంతమంది ఎట చూస్తున్నారంటే, మీకు కూడా కష్టాలు వస్తాయా అన్న? అక్క మేము కూడా మనుషులవేనక్క,
మీకులాగా అన్ని రకాల పరిస్థితులు మాకు కూడా వస్తాయి. సరే, ఎవరో ఏదో చెప్తున్నారు, మాకు కష్టాలు వస్తే మరి మీకు దేవుడు లేడా? మీకు దేవుడు లేడా? మరి మీరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా. అది చూడండి, మా కష్టాలు వస్తే దేవునికి చెప్పుకోవాలంట, మీ కష్టాలు వస్తే ఇదేమి న్యాయం? నిజమే, నిజమే. మీ కష్టాలు వస్తే మాకు చెప్తారు, మా కష్టాలు వస్తే మీకు చెప్పుకోం. ఎందుకంటే సేవకుని అంతరంగపు లాగు బయట కనపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. సేవకుని గుండెల్లో ఎంత బాధ ఉన్నా ప్రజల ముందు నిలవబడేటప్పుడు ముఖం కళకళలాడుతా ఆ దివ్యమైన తేజస్సుతో ప్రకాశంగా దేవుని సన్నిధిలో బహు సంతోషంగా కనపడాల. అట్లా కాకుండా నిలవబడి నేనే ఏంటోలా ఈ బతుకు, ఏంటోలా ఈ జీవితం అని నేను నీరసంగా ఇక్కడ నిలవబడ్డాననుకో, ఉన్నపాటును మీరు చచ్చిపోతారు. సేవకుని గుండెల్లో, సేవకుల గుండెల్లో ఎంత గాయమున్నా గుండె చప్పుడు దేవుని దగ్గర మాత్రమే వినిపించాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకనే మీలో ఎవరైనా నేను మీ దగ్గరకు వచ్చి, అక్క మా ఇంట్లో ఈ కష్టం ఉందక్క, అన్న మా ఇంట్లో ఈ కష్టం ఉందని, చైతన్య బ్రదర్ సిన్స్ 10 సంవత్సరాలు బట్టి మీరు నాకు పరిచయం, ఎప్పుడైనా నా బాధ మీకు చెప్పానా? నోరు తెరిచి చెప్పాలి, ఎట్టంటే అట్ట. మీ బాధ నాకు చెప్పారా లేదా? మీ బాధ మాకు చెప్తారు, వినటానికే మేము ఉన్నాం. మా బాధ పొరపాటుని చెప్పం. ఎందుకు చెప్పమో తెలుసా? ఒకటి, ఎందుకు చెప్పమో తెలుసా? మేము కృంగిపోయి మా బాధ మీరు చెప్పారనుకోండి, మీకు చెప్పామనుకోండి, మమ్మల్ని చూసి మీరు అనుకుంటారు దొంది. మనకు బాధలు ఉన్నట్లుగా వాళ్ళు కూడా బాధలు ఉన్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏడుస్తున్నాం, అంతా ఒకటే అని అనుకుంటారు. ఎందుకంటే మీ విశ్వాసపు స్థాయి కంటే మించిన విశ్వాసపు స్థాయి మా గుండెల్లో తప్పకుండా దేవుడు పెడతాడు. మీరు ఓదార్పు కోసం మాతో చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తారని. మేము మీతో ఎందుకు చెప్పమో తెలుసా? మీరు ప్రార్థన చేయరని కాదు, నేనంట సమస్య పరిష్కరించే దేవుని దగ్గరే మన గుండె చప్పుడు వినిపించాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే, ఒక మాట. ఏలియా ఒక దినం ప్రయాణం చేసి చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై, దేవా నా ప్రాణం తీసుకో అన్నాడు. మీరు వెంటనే నాకు టకమని సమాధానం చెప్పాలి. నా ప్రాణం తీసుకో అని దేవునికి అప్పగించే కంటే ఆ చెట్టుకో తాడేసుకొని ఊరేసుకొని ఏలియా చచ్చిపోవచ్చుగా. మీరు ఎట్ట చూస్తున్నారంటే, అరే రే రే ఈ ఐడియా ఏలియాకు వచ్చినట్లేదే. ఒక మాట, నా ప్రాణం తీసుకోయా అని ప్రార్థన చేసేదానికంటే చేసిన సేవ చాలు, బ్రతికిన బ్రతుకు చాలు, పరిగెత్తిన పరుగు చాలు, సంపాదించిన ఆత్మల చాలు, తిరిగి చేయాల్సినంత సేవ చేశా, ఇక అయిపోయింది. ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిదని ఊరేసుకోనో ఆత్మహత్య చేసుకోనో చచ్చిపోవచ్చు కదా. అట్లా చచ్చిపోలా. ఎందుకు తెలుసా? ఏలియాకు ఒక సంగతి తెలుసు, ఆత్మహత్య మహాపాపం, మహాపాపం, మహాపాపం. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఏ దేవుడు దీపాన్ని వెలిగించాడో ఆ దీపాన్ని దేవుడు ఆర్పే వరకు మన ఆత్మను కాపాడుకుంటూ రావాలి. మరలా చెప్తున్నాను, నీ ఆత్మను తీసుకునే అధికారం, నీ ఆత్మను తీసివేసే అధికారం, ఆత్మహత్య చేసుకునే అధికారం దేవుడు ఏ మనిషికి ఇవ్వలేదు. ఈ బాధలు భరించే కంటే నేను చచ్చిపోతే మంచిదని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారి ఆత్మలు పరలోకంలో ఉంటాయా, పాతాళంలో ఉంటాయా? అరే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల చిన్న జీవితం ఈ బాధ భరించలేని ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ నరకంలో పడి, నరకంలో బాధ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 60 70? వాక్యం అంటుంది యుగాయుగాలు ఆ బాధ ఉంటుంది. అది ఏలియాకి తెలుసు. నా ప్రాణం తీసుకునే అధికారం నాకు లేదు, నా ఆత్మను నా నుంచి దూరం చేసుకునే అధికారం నాకు లేదు. ఏ దేవుడు ఆత్మదీపాన్ని వెలిగించాడో ఆ దేవుడే ఆత్మదీపాన్ని ఆర్పే వరకు దీన్ని నేను కాపాడుకోవాలని దుడుకు నిర్ణయంతో కలిగిన పరిస్థితులను బట్టి నేను చచ్చిపోతానని ఏ చెట్టు కూరేసుకోనో తాను చనిపోలేదు. ఎందుకు బలవన్మరణానికి తాను గురి కాలేదంటే, అమలారా అయ్యలారా, బలవన్మరణానికి గురైన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలో
నరకంలో అల్లాడిపోతాయి. చిన్న జీవితంలో ఎదురైన కష్టాన్ని భరించలేనని ఆత్మహత్య చేసుకుంటే వాని ఆత్మ నరకానికి వెళ్ళి 60-70 సంవత్సరాలు కాదు, చెప్పాలి యుగాలు నరకాగ్నిలో కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ సంగతి ఏలియాకు తెలుసు. అందుకనే తీసుకుంటే నువ్వు తీసుకోయా, నా ప్రాణం నువ్వు తీసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే ఏలియాతో, నాయనా ఏలియా, నీ ప్రార్థన నేను అంగీకరించా, నా దగ్గరకు వస్తానన్నావు కదా, అనండి ఇట్లా అనండి అంటే అర్థం ఏంటి? అదే బ్రదర్ వచ్చాయి అని అనలా. ఏలియా, అదిగో అప్పం, అదిగో నీళ్ళు, భోజనం భుజించు. ఎందుకు భుజించాలయ్యా? ఇప్పుడు కొంతమంది చూడండి, చచ్చిపోయే ముందు భోజనం ఎందుకు? ఆ మధ్య ఒక ఆవిడ అందట, నేను చచ్చిపోతా అని అందట. ఈడు మూర్ఖున్నాడంట, పోయి సావే, ఏమవుతావు పోయి సావు అన్నాడంట. మొత్తానికి చచ్చిపోదామని బయటికి వెళ్ళిందట చెరువు దగ్గరికి. ఒక పావు గంట తర్వాత మరలా వచ్చిందట. ఏం వచ్చావు? మళ్ళా గొడుగు తీసుకొని పోదామని అందట. గొడుగు ఎందుకు? చచ్చిపోయేదానికి. వర్షం కురుస్తుంది కదా తడవకుండా. అరే, చచ్చిపోయే మనిషి వర్షంలో తడిస్తే ఎంత, తడవకపోతే ఎంత? నేనంట చచ్చిపోయే మనిషిని దేవుడు ఏమంటాడు? ఇదిగో ఈ రొట్టెను భుజించు, ఇదిగో ఈ నీళ్లు నువ్వు త్రాగు అంటే కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత నా ప్రాణం తీసుకుంటావా? లేదు ఏలియా, భవిష్యత్ కాలంలో నీ మీద నాకున్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? శక్తికి మించిన సేవను నీ చేతులకు నేను అప్పగించబోతున్నాను. ఇంతకాలం నువ్వు చేసిన సేవ వేరు, ఇంతకాలం నా కొరకు నువ్వు పరిగెత్తిన పరుగు వేరు, ఇంతకాలం నువ్వు నా పరిచర్య చేసిన విధానం వేరు. రాగల కాలంలో శక్తికి మించిన పరిచర్య నీ చేతులకు నేను అప్పగించబోతున్నాను. ఆ శక్తికి మించిన పరిచర్య కొరకు నువ్వు బ్రతకాలి, బట్ట కట్టాలి, నిలవబడాలి. మీ అందరితో ఆత్మదేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట, మీలో ఎవరైనా కలిగిన బాధను బట్టి, భర్తను బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, శరీరంలో నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాన్ని బట్టో, నువ్వు చిక్కుకున్న వడ్డీ సమస్యను బట్టో, ఉద్యోగ లేమిని బట్టో, సమాజంలో నీకు ఎదురవుతున్న అవమానాన్ని బట్టో, వద్దు నేను చచ్చిపోతే బాగుండు. ఎందుకు ఈ జీవితం? ఓ తెలియని ఓ కృంగుదలతో ఈరోజు ఆరాధనకు వస్తే, బిడ్డ విను, భవిష్యత్ కాలంలో నీ ఊహకు మించిన దివ్యమైన ఆశీర్వాదకరమైన బ్రతుకు నీకు నీ పిల్లల కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎలాంటి దివ్యకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడో నీ ఊహలకు కూడా అది అందదు. ఏలియా భక్తుడు ఏ ప్రార్థన చేశాడు? 2003, 2002, 2004 ప్రాంతంలో ఇదే ప్రార్థన నేను చేశా. అతిశయానికి నేను చెప్పట్లేదు, కానీ పొట్టకూటి కోసం సేవకు వచ్చిన వాళ్ళం కాదు. ఓ దర్శనం కలిగి అతిశయానికి చెప్పే మాట కాదు. మంచి చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఏదో చేయాలి, దేవుని కొరకు వేల కొలది ఆత్మలకు దీవెన కారణంగా ఉండాలి, ఓ మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఎన్నో కళ్ళతో సేవలో అడుగుపెట్టాం. ప్రారంభించిన 3-4 సంవత్సరాలు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఇంటద్దె నెల కట్టుకోలేక అనుభవించిన దారిద్రత ఇంత అంతా కాదు. అయితే దారిద్రతను బట్టి చనిపోవాలి అన్న ఆలోచన రాలేదు, కానీ ఎంత కష్టపడినా ఆత్మలను సంపాదించలేకపోవటం. ఆ 20-30 మంది ఆత్మలు సైతాన్ గాడు వచ్చి అన్నాడు, ఎంతకాలం మీరు సేవ చేసినా ఈ 20-30 మంది ఆత్మలతోనే మీరు ఉంటారు, ఆత్మలు సంపాదించడం మీ వల్ల కాదు. ఓ తెలియని కృంగుదల. మీకు సొంత చర్చి లేదు, సొంత చర్చి లేకపోతే, సొంత స్థలం లేకపోతే ఆరాధనకి ఎవరు వస్తారు? మందిరం లేకపోతే మీ దగ్గరికి ఎవరు వస్తారు? హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మందిరానికి ప్రజలు రావాలంటే హంగు ఆర్భాటాలు ఉండాలి, ఒక రేంజ్లో మందిరం ఉండాలి. మీకు సొంత స్థలం 100 గజాల స్థలం కూడా లేదు. ఎంత సేవ చేసినా మీ బ్రతికింతే. ఎన్నో కలలు కానీ సేవకు వస్తే, ఏంటి ప్రభా బ్రతికిల్లా అయిపోయింది,
ఆలోచించి ఆలోచించి మానసిక రోగిని కాలేదు, కానీ హృదయంలో ఓ కృంగుదల. ఆ కృంగుదల వచ్చిన దినాల్లో సైతాన్ గడు నన్ను ఏం చేసేవాడో తెలుసా? అదే విచిత్రమో, సడన్గా మధ్యరాత్రి 12-12:30 ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది. నేను పండుకున్న చాప మీద నుంచి సడన్గా అలా కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఎందుకురా నువ్వు బ్రతికున్నావు? నువ్వు సేవ చేయలేవు, నీ బ్రతికింతే, నా మాటిను. అదిగో ఫ్యాన్ కనపడుతుంది కదా, చచ్చిపో. ఫ్యాన్ కనపడుతుంది కదా. ఏమైందో తెలీదు, దరిదాపుగా 3-4 నెలల పాటు చచ్చిపో, ఎందుకు నువ్వు బ్రతికున్నావు, చచ్చిపో, మరణం నీకు మేలు, ఎందుకు నువ్వు బ్రతికున్నావు. ఈ మరణాపేక్షను కూర్చున్న వార్త పదే చెవులకు నా దగ్గరకు వినపడుతూ ఉండేది. కొన్నిసార్లు భయం అనిపించి సైతాన్ గడు టెంప్ట్ చేసి సడన్గా ఇలాంటి దరిద్ర పని నా జీవితంలో జరుగుతుందేమో. సేవ చేయటానికి వచ్చిన ఓ దైవజనుడు ఎలా అయిపోయాడు, ఆ దైవజనుని ముగింపు అయ్యో దేవుని నామానికి ఎంత అవమానమో కదని ఆ భయంతో రాత్రిపూట అయిందంటే, ఆ ప్రాంతంలో ప్రకాశం అని ఒక అన్న ఉన్నారు. నేను ఆ అన్నని ప్రకాశం పంతులు గారని పిలుస్తా. రాత్రి అయిందంటే కొన్నిసార్లు ఆ అన్నని పిలిచి, అన్న నా దగ్గరే ఉండండి, ఈ రాత్రి నాతోనే నా దగ్గరే పండుకోండి. కొన్ని రాత్రుల పాటు అన్నని నా దగ్గర పండుకోబెట్టుకునేవాడిని. చాలాసార్లు నీ బ్రతికింతే, నువ్వు చచ్చిపోని పదే వాడు పురుకొల్పేవాడు. ఓ మాట అంట, ఒకవేళ సైతాన్ గడి ప్రేరేపణకు లోబడి సేవ వృద్ధి పొందలేదు, ఎంత కష్టపడినా బ్రతికింతేలే అని వాడి ప్రేరేపణకు లోబడి ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే, ఈ మహిమ కలిగిన సేవను నేను కన్నులారా చూడగలిగేవాడినా? ఇన్ని వేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడగలిగే వాళ్ళమా? కొన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ కృపను మేము పొందుకోగలిగే వాళ్ళమా? నేనంట తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటాన్ని బట్టే ఈరోజు ఎంత పరిచర్య దేవుడిచ్చాడో చెప్పమంటారా? శక్తికి మించిన సేవ దేవుడు మాకు అప్పగించాడు. అమ్మా, సేవను చూస్తూ ఉంటే సెకండ్ సర్వీస్ అయింది కదా, మందిరం కిటకిటలాడింది. ఫస్ట్ సర్వీస్ మందిరం కిటకిటలాడింది. ఆల్మోస్ట్ థర్డ్ సర్వీస్, మరలా ఈవినింగ్ 4th సర్వీస్ ఉంది. ఉప్పల్లో 3, ఇంకా అనేక చోట్ల దేవుని కృప యూట్యూబ్ ద్వారా ఒక్క రోజుకొచ్చి, దేవుని కృపను బట్టి ఒక్క రోజుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి 4 లక్షల మంది ప్రజలు దేవుని వాక్యం వినగలుగుతున్నారు. ఇంత గొప్ప ప్రణాళిక నా పట్ల దేవునికి ఎలా ఉందో, చెల్లి నీ మీద కూడా దేవుని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజున్న కష్టాన్ని చూడకో, ఈరోజున్న నిందను చూడకో, ఈరోజు ఎదురైన అవమానాన్ని చూడకో, ఈరోజు మానసికంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూడకో. నా బ్రతికింతేలే, రెక్కాడిన డొక్కాడిని దేనస్థితేలే, ఇక నా జీవితకాలం అంతా ఈ పేదరికం, ఈ దారిద్రత, ఈ అసమాధానం అనుభవించాలి, నా బ్రతికింతేలే అని అనుకోకు. ఒక రోజు రాబోతుంది, నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏలియా అంటాడు, నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదయ్యా, నన్ను తీసేసుకో అంటే దేవుడు తీసేసుకున్నాడా? చెప్పాలి. తీసేసుకోకపోగా ఏమన్నాడు తెలుసా? ఏలియా శక్తికి మించిన సేవ, ఏలియాకి ఇచ్చిన శక్తికి మించిన సేవ ఏంటో నేను చెప్తా. నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రాబోయే దినాల్లో 3 కాలాలలో సేవ చేసిన సేవకులు ఎవరైనా ఉన్నారంటే ద గ్రేట్. చెప్పండి, అదే మీరు చెప్పాలని ఆపింది. ద గ్రేట్. ఏం చెప్పాను? ఏలియా అని చెప్పానా? మీరు భలే చెప్తున్నారు. ఏమని చెప్పాను? పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో, రాబోయే కాలంలో 3 కాలాలలో సేవ చేసిన సేవకులు, చేయబోయే సేవకులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు. వారిలో అగ్రజుడు దైవజనుడైన ఏలియా. పెద్దగా చెప్దాం ఆమేన్. సరే అయ్యా, ఇంతకీ శక్తికి మించిన సేవ ఏంటో చెప్పు. అదిగో నా కొరకు
నీ తర్వాత ఒక బలమైన సేవకుడిని తయారు చేయి. ఎవరయ్యా? షాపాతు కుమారుడు. అదిగో పొలాన్ని దున్నుతున్నాడు, సేవకు రమ్మని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నా వైపు చూడండి. ఎలీషాను సేవకు పిలిచేటప్పుడు ఎలీషా మోకరించి ప్రార్థన చేస్తున్నాడా లేదా? చెప్పండి. అదే మీరు తెలిసింది అమ్మా. ఎలీషా మోకరించి ప్రార్థన చేస్తున్నాడా లేదా? ప్రార్థన చేసే ఎలీషాని దేవుడు సేవకు పిలిచాడా లేదా? కాదు, మోకరించి ప్రార్థన చేయట్లా, పొలం దున్నుకుంటున్నాడు. విన్నారా? పొలం దున్నుకుంటున్నాడు. ఎందుకు ఎలీషాని పిలిచాడు తెలుసా? పనిలో బాధ్యత కలిగిన వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పేతురును దేవుడు ఎప్పుడు సేవకు పిలిచాడు? నోరు తెరిచి చెప్పండి. ఏమండి? చేపలు పట్టుకునేటప్పుడు ఒక చేప కూడా పడలేదు, లేక ఎందుకులే ఈ లైఫ్, ఇక రాత్రిపూట పండుకుందామని పండుకున్నప్పుడు పిలిచాడా? దేవుడు ఎప్పుడు కూడా తన పని కొరకు బాధ్యత కలిగిన వారిని ఎన్నుకుంటాడు. నీకు అప్పగించిన పని చిన్నదైనా నమ్మకంగా ఉండు. ఒక కాలం వస్తుంది, అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. చిన్న పనిలో నమ్మకంగా ఉండు, భవిష్యత్తులో శిఖరాల మీద కూర్చునే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. అమ్మ నా వైపు చూడండి. మీ అమ్మ, రే తల్లి ఈ ఇల్లు ఓడవరా అని నీ చేతికి చీపిరి కట్ట అప్పగిస్తే నువ్వు ఎలా ఇంటిని శుభ్రం చేయాలో తెలుసా? హౌస్ క్లీనింగ్ చేసేవాళ్ళు వచ్చి శుభ్రం చేసినా అంత నీట్గా ఉండకుండా, హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు శుభ్రం చేసినా అంత నీట్గా ఉండకూడదు. నీ తల్లి చూసాను, అలా అబ్బబ్బబ్బబ్బా దీనికి ఎంత శుభ్రవరా నాయన, ఊడ్చేది కూడా ఎంత చక్కగా చేస్తుంది, అబ్బాబ్బాబ్బా ఎంత పనివంతురాలు నా కూతురని నీ తల్లి నా వైపు చూడాలా. అనండి ఒకసారి ఇట్లా. వద్దులేమ్మా, మురిసిపోవాలా. కొంతమంది పిల్లలు ఉంటారు 3 రూములు కూడా 1/2 నిమిషంలో ఊడ్చేస్తారు. అదే కృప వాళ్ళకి. ఎట్లాగో చెప్పంటారా? ఎక్కడో కొంతమంది ఉంటారు బట్టలు ఉతికేటప్పుడు విచిత్రం తెలుసా? బాప్తిస్మం సొక్కాయి ముంచి లేపటమే, చెమట కంపు కూడా పోదు. ఆ చెమట కంపు రాకుండా ఉండటానికి కంఫర్ట్ ఉంది కదా, కంఫర్ట్ కలుపుతారు. ఇక చూడండి, ఆ కంఫర్ట్ కంపు చెమట కంపు 2 విచిత్రమైన వాసన. వేసుకున్న వాడికి అర్థం కాదు, ఇదే వాసన రా బాబు, అది ఒక వెరైటీగా ఉంది. అక్క మహిమ. చిన్న పనిలో కూడా బీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఎలీషాను సేవకు పిలిచాడు. ఎలీషా సేవకు వచ్చిన తర్వాత ఏలియా దగ్గర ఉపచారము చేశాడు. ఒకసారి చెప్పండి గట్టిగా. వినపడలేదు నాకు. ఇంకోసారి చెప్పాలి. ఉపచారము చేశాడు. ఉపచారము అనే తెలుగు భాషకు ఒరిజినల్ తెలుగులో వాడబడిన పదం ఏంటో తెలుసా? ఊడిగం చేశాడు అని అర్థం. ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తూ ఆ గురువు గారికి ఊడిగం చేశాడు. అయ్యలారా వినండి, ఏ సేవకుడైనా రాత్రికి రాత్రి సేవకుడు కాకూడదు. ఒక అనుభవం కలిగిన సేవకుల దగ్గర ప్రతి సేవకుడు తర్ఫీదై ఆ పరిచర్యలో నుండి దైవజనుడు ఎదగాలి, కానీ రాత్రికి రాత్రి దైవజనులు పుట్టుకు రాకూడదు. అది వాక్యానికి విరుద్ధం. మరలా ఈ మాట వినండి. కొంతమంది ఉంటారు, రక్షించబడతారా, కొంచెం పాట పాడటం, కొంచెం సాక్ష్యం చెప్పడం వచ్చిందనుకోండి, ఆ చర్చి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు, మన కులం ఏంటిరా? మన కులం 2. పాస్టర్ గారిది ఏ కులం రా? 4. సరే 3. పాస్టర్ గారిది ఏ కులం? వాళ్ళది 3. మనం 2 వాళ్ళం రా. ఆ చర్చికి ఎందుకు? ఇదిగో మనం 2 వాళ్ళం అందరం ఒక సంఘం అయిపోద్దాం. మరి మన సంఘానికి పాస్టర్ గారు ఎవరు? నేనే. ఈ పిచ్చి జనం, వీడికి ఒక తర్ఫీదు ఉందా లేదా? దైవ సేవకుల చేతి కింద పెరిగాడా లేదా? నాయకుల చేతి కింద నలపబడ్డాడా లేదా? ఈ ప్రత్యక్షత ప్రజలకు ఉండదు. అయ్యగారు బాగా వాక్యం చెప్తాడు, సో వాట్? ఆయన బాగా పాటలు సో వాట్? ఆయన ఆరాధన బాగా నడిపిస్తాడు, సో వాట్? అబ్బో ఆయన 6 అడుగులు అందగాడు. కోటేస్తేనండి సినీ యాక్టర్లు ఎందుకు పనికి వస్తారు? ఆ రేంజ్లో ఉంటాడు కాబట్టి ఆ చర్చికి వెళ్తాం అన్నట్లుగా గుడ్డిగా సంఘ బిడ్డలు ఎవరిని పడితే వాళ్ళని వెంబడించకూడదు. ఈ దైవజనుడు అనుభవం కలిగిన సేవకుల దగ్గర
పరిచర్య చేశాడా లేదా? ప్రవక్తలు ఎప్పుడు పరిచర్యలో నుంచే పుట్టుకొస్తారు. పెద్దగా చెప్పాలి. ఎక్కడి నుంచి పుట్టుకురావాలి? ఎక్కడి నుంచి పుట్టుకురావాలి? అద్భుతం. పరిచర్య చేశారు. ఇక పరిచర్య చేసే ఆఖరి క్షణాల్లో ఏలియా ప్రవక్త పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోయే దినాలు వచ్చినాయి. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయే దినాల్లో ఎలీషాని పిలిచి అడిగాడు, నా వల్ల నీకేం కావాలి? అదే గురువుగారు, మీరు 10 సంఘాలు కట్టారుగా, ఇంతకాలం నీ దగ్గర కష్టపడి సేవ చేసే కాబట్టి నా పేర ఒక 5 సంఘాలు రాసి చచ్చిపో, లేకపోతే ఒక 2 సంఘాలు రాసి చచ్చిపో. అదే చర్చి స్థలం కోసం చర్చి కోసం పలానా చోట స్థలం కొన్నామంట కదా, 1 ఎకరం పొలం నా పేరు రాసిపో అని ఆస్తి కొరకు పరిగెత్తలా. ఏమంటాడు తెలుసా? దైవజనుడా, నిన్ను ఏ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ వచ్చాడో నీ మీద నిలిచిన ఆత్మ కంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి, 2 అభిషేకం నాకు కావాలి, 2 అభిషేకం నా మీదకి వచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయయ్యా, నా కోరిక తీర్చయ్యా. బిడ్లరా, ఒక దైవజనుని దేవుడు వాడుకునేటప్పుడు దైవజనుని అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఒక విశ్వాసిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఆ విశ్వాసి అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీ అంతరంగం ఆత్మ సంబంధమైనదైతే శిఖరాల మీద కూర్చోబెట్టడానికి కూడా దేవుడు వెనుకాడడు. పెద్దగా చెప్దాం ఆమెన్. నీ అంతరంగం ఆత్మ సంబంధమైనదైతే, నీ అంతరంగం ఉన్నతమైనదైతే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక యవనస్తుడు కూర్చున్న లేచిన, దేవా బుల్లెట్ ఇవ్వు నాయన, దేవా బుల్లెట్ ఇవ్వు నాయన, దేవా నాకు అర్జెంటుగా బుల్లెట్ ఇవ్వు ప్రభు అని వాడు కూర్చున్నా లేచిన, వాళ్ళ అమ్మా నాన్న వాడికి ఆమ్లెట్ వేసే శక్తి కూడా లేదు. ఆయన కూర్చున్న లేచిన బుల్లెట్ 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 అంటాడు. దేవుడు అడుగుతాడు, వీడికి బుల్లెట్ ఎందుకురా అని. వాడి మనసులో, దేవా నాకే కనుక 2 వీలర్ ఉంటే రేపు 21 దినాలు ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రతిరోజు చర్చికి వెళ్తానయ్యా, వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే వెళ్ళనయ్యా, మా ఇంటి పక్క ఎవరో ఒక అన్నని ఎవరో ఒక ఆయన్ని నా బండి మీద ఎక్కించుకొని చర్చికి తీసుకెళ్తానయ్యా అనే ఎలాంటి దైవికమైన ఆలోచన ఉందనుకో, 2 వీలర్ ఏం కర్మ, కారు ఇవ్వటానికి కూడా దేవుడు వెనుకాడ్డాం. అట్లా కాకుండా ఎందుకురా చిన్న నీకు బుల్లెట్ అంటంతో, దేవా నాకు బుల్లెట్ ఎందుకో తెలుసా, నాకే కనుక నువ్వు బుల్లెట్ ఇస్తే మా వీధి ఈ చివర బుల్లెట్ కిక్కు స్టార్ట్ చేసి డుక్ 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 అని బండి మీద వెళ్తూ ఉంటే మా రాజగృహ కల్పాల్లో ఉన్న ఆడపిల్లలందరూ బయటకు వచ్చి, మా సోరారం కాలనీలో ఉన్న ఆడపిల్లలందరూ బయటకు వచ్చి నన్ను చూసి, ఏనండి నన్ను చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని అనుకుంటా ఉంటే, అయ్యా ఆ కిక్కు, ఆ తృప్తే వేరయ్యా అనేది నీ ఆలోచన అనుకో, ఉన్న సైకిల్ కూడా తీసేస్తాడు రా తమ్ముడా. దేవుడు నీకేదైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు, కష్టాలతో సేవ చేస్తున్నాడు. ఆఫ్రికా ఖండంలో అడుగుతాడు దేవుడు, బాంకే నీ కష్టాన్ని చూసా, నువ్వు అనుభవిస్తున్న శ్రమను చూసా, నీ పోరాటాన్ని చూసా, ఈ ఆఫ్రికా ఖండానికి చీకటి ఖండానికి వచ్చి ఎంత శ్రమను అనుభవిస్తున్నావో నీ శ్రమను చూసా, నీకేదైనా ఇవ్వాలని నేను ఆశపడుతున్నా. బాంకే ఓ $10 లక్షల ఇవ్వాలని ఆశపడుతున్నా, $10 లక్షల నీకు కావాలా? బాంకే గారు దేవుని వైపు చూసి అంటాడట, దేవా నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల మంది ఆత్మలను సంపాదించే తండ్రిగా నన్ను నిలవబెట్టాయా. 10 లక్షలు తీసుకో, డాలర్లు తీసుకో, నాకు డాలర్లు వద్దు ప్రభు, నాకు ధనమొద్దు, ఆత్మలు కావాలి. 10 లక్షల మంది ఆత్మలను నీ కొరకు సంపాదించే సేవకుడుగా నన్ను నిలవబెట్టాయి అంటే, ఆ దైవ సేవకుడు కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే అద్భుతమైన ధృవతారగా దేవుని చేతిలో వాడబడ్డాడు. అమ్మా నా వైపు చూడండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, ప్రభా నా ఉద్యోగాన్ని ఆశీర్వదించు, నా భర్త వ్యాపారాన్ని ఆశీర్వదించు, ఈ సంవత్సరం ఎంత లేదైనా 50 లక్షల రూపాయలు మా వ్యాపారంలో మిగులునుగాక. అరే ఆమెను అనుకోండి. దేవుడు అప్పుడు అడుగుతాడు, ఎందుకు ఈ బిడ్డకి 50 లక్షల రూపాయలు? అప్పుడు నీ మనసులో, దేవా 50 లక్షల రూపాయలు ఈ సంవత్సరం మిగిలితే దశంభాగం ఏముందయ్యా, 5 లక్షల రూపాయలు ఇచ్చి నేను చేతులు ముడుచుకొని
కోల్గేటు 90% ఇచ్చాడట. నన్నే కనుక నువ్వు ఆశీర్వదిస్తే 25% నీ సేవకి ఇస్తానయ్యా. ఆమె ఏం చెప్పుకోండి అమ్మా, ఎట్లా చెప్పుకోండి. 25% నీ సేవకి ఇస్తానయ్యా, నన్ను ఆశీర్వదిస్తే 30% నీ సేవకి ఇస్తానయ్యా, 50% నీ సేవకి ఇస్తానయ్యా అని అనుకోవాలి. అలా అనుకో, దేవుని దగ్గర నుండి చిత్ర విచిత్రాలు నువ్వు చూసే కృప దేవుడు ఇస్తాడు. నీ మనసులో అది కాకుండా, దేవా 50 లక్షలే కనుక మిగిలితే ఇస్తాంలే అయ్యా, 5 లక్షల రూపాయలు దశంభాగం ఇస్తాం. తతిమాటితో నేను నా చెవులకు పెట్టుకునే దిద్దులు బాగా చిన్నగా ఉన్నాయి అయ్యా, ఎవరికి కనపట్టలేదయ్యా, 50 లక్షలు మిగిలితే అయ్యా ఈ పాటి దుద్దులు చేయించుకుంటానయ్యా, నా మెల్ల ఉన్న బంగారు గొలుసు అస్సలుగా కనపట్టలేదయ్యా, అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదిస్తే. అదేదేదే పల్లెటూరులో మన దోడలకు వేస్తారుగా, ఆ సైజు బంగారం గొలుసు వేసుకొని, ఆ సైజు నడుము కొట్టాను వేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకొని అయ్యా ఫంక్షన్లు జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నన్ను చూడు, నా బంగారం చూడని అప్పుడు బంగారం వేసుకొని వెళ్తేనయ్యా ఊరోళ్ళందరూ దుబాయ్ సేటు మన మధ్యలోకి వచ్చింది అని ప్రజలు అనుకుంటా ఉంటే, దేవా నీకు స్తోత్రం కలుగునుగాక. ఇది నీ అంతరంగం అనుకో, నీ పట్ల కార్యం చేయడం. ఒక దైవజనుని దేవుడు ఆశీర్వదించాలన్నా, ఒక దైవజనురాల్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, ఒక విశ్వాసిని దేవుడు ఆశీర్వదించాలన్నా అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగపు ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటుందో నిన్ను నిలవబెట్టే విధానం కూడా అంత ఉన్నతంగా ఉండును గాక. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, ఇది నా వల్ల కాదు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ప్రార్థన చేస్తానని ఆయన ఆరోహణమై వెళుతూ ఉంటుండగా దేవుని కృప 2 అంతల అభిషేకం ఎలీషా మీదకి దిగి వచ్చింది. ఏలియా నా వైపు చూడాలి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా 2 రాజుల దగ్గర సేవ చేస్తే ఎలీషా 4 రాజుల దగ్గర సేవ చేశాడు. ఏలియా 20 సంవత్సరాలు సేవ చేస్తే ఎలీషా నోరు తెరి చెప్పాలి 40 సంవత్సరాలు సేవ చేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? శక్తికి మించిన సేవ చేపిస్తాను అని అన్నాడు కదా, ఏలియాని వాడుకొని ఆ తర్వాత ఆయన కంటే శక్తివంతమైన దైవ సేవకుని దేవుడు లేవనెత్తాడు. ఇక్కడ మీతో పంచుకోమని నా ప్రభు నన్ను పురికొల్పుతున్న మాట ఏంటో తెలుసా? కలుగుతున్న కష్టాన్ని బట్టి కలవరపడకుండా కొంతకాలం ఓపిక పట్టు, ఆ కష్టాల మధ్యలోనే పిల్లలను చదివించుకో, ఆ కష్టాల మధ్యలోనే పిల్లలకి ఫీజు కట్టు, తినటానికి తిండి లేకపోయినా ఒట్టి అన్నంలో నీళ్లు పోసుకొని బెల్లపు ముక్క నంజుకొని ఉల్లిపాయ ముక్క నంజుకొని తినే పేద బ్రతుకైనా కొంచెం కాలం ఓర్చుకో. ఒకరోజు వస్తుంది నిన్ను దీవించిన దానికంటే నీ కడుపున పుట్టిన బిడ్డలను నీ ఊహకు మించినంతగా, నీ ఊహల్లో కూడా అందనంత ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఒకరోజు నువ్వు అంటావు, నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నన్ను ఆశీర్వదించిన దానికంటే, నన్ను దీవించిన దానికంటే, నా భర్తను దీవించిన దానికంటే, నా భార్యను దీవించిన దానికంటే, నా పూర్వీకులను దీవించిన దానికంటే, నా దేవుడు నా గర్భాన పుట్టిన నా పిల్లలను నాకంటే గొప్పవారిగా దీవించాడు అన్న మాట తప్పకుండా నీ నోటు నుంచి వస్తుంది. నమ్ముతారా ఈ మాట? చెప్తారు, నమ్ముతారా ఈ మాట? ఏలియా కంటే, నా వైపు చూడాలి, ఏలియా కంటే ఎలీషాని 2 అంతలుగా అభిషేకించాడా లేదా? అబ్రహాము కంటే ఇస్సాకును గొప్పగా ఆశీర్వదించాడా లేదా? యాకోబు కంటే యోసేపును గొప్పగా ఆశీర్వదించాడా లేదా? హన్నా ఎల్కానా కంటే సమూయేలును గొప్పగా ఆశీర్వదించాడా లేదా? వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడో తల్లి, పిల్లల కోసం ఏడుస్తున్న తల్లి, పిల్లల కోసం ఏడుస్తున్న తండ్రి, వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యం చేశాడో నీ పిల్లల జీవితాల్లో కూడా నా దేవుడు ఆ కార్యం నిశ్చయంగా చేస్తాడు. అది నీ కళ్ళతో చూస్తావు, నీ చెవులతో వింటావు. ఈ ఆశీర్వాదాన్ని కన్నులారా చూసిన తర్వాతే నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా.
అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత ఏలియా పరలోకాల ఆలోహణం అయ్యాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఇంతకు ఏలియా చనిపోయాడా లేదా? చెప్పాలి గట్టిగా, చనిపోయాడా లేదా? విచిత్రం. ఒక మాట నా వైపు చూడండి. ఏలియాని చంపుతానని బెదిరించింది ఎవరు? వెంటనే చెప్పాలరా తల్లి. ఏలియాని చంపుతానని బెదిరించింది ఎవరు? రేపు ఈ దినంలోపు నువ్వు బ్రతుకుంటే యెహోవా జీవంతోడు, నా పేరు యెజబేలు కాదు గజిబిజి అని పెట్టుకుంటానంది. రేపు ఈ పాటికి నువ్వు బ్రతుకుంటే యెహోవా జీవంతోడు నిన్ను లేపేస్తానంది. లేపేస్తానన్న ఆవిడ లేకుండా పోయింది. ఏలియా ఎప్పటికీ బ్రతికే ఉన్నాడు. విన్నారా? నిన్నెవడైనా లేపేస్తానని అన్నాడంటే వాళ్ళ మాటలకు భయపడి గుండె 190 కొట్టుకునేటట్టుగా బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఈ మధ్య ఏదో గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, కాస్త గుండె స్పీడ్గా కొట్టుకోకుండా బీపీ ఇట్లా పరిగెత్తొద్దు. ఎవడు నిన్ను బెదిరించాడో, ఎవడు నిన్ను లేపేస్తానన్నాడో, ఏ సమస్య నిన్ను లేపేస్తానందో ఒకరోజు వస్తుంది. ఆ సమస్య లేకుండా దేవుడు చేస్తాడు. నమ్ముతారా ఈ మాట? ఒకవేళ ఈరోజు నీ యెజబేలు, నీ బ్రతుకులో యెజబేలు, ఏలియా జీవితంలో యెజబేలు, ఒకవేళ నీ బ్రతుకులో యెజబేలు నీ ఆర్థిక సమస్య ఏమో, నీ జీవితంలో యెజబేలు నీ అప్పుల బాధ ఏమో, నీ జీవితంలో యెజబేలు భార్యాభర్తల మధ్యలో అసమాధానమేమో, నీ కుటుంబంలో ఉన్న యెజబేలు మాట వినని పిల్లలేమో, నీ కుటుంబంలో ఉన్న యెజబేలు నీ భర్త త్రాగుడు వ్యసనమేమో, ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న యెజబేలు దారి తప్పి గంజాయికి డ్రగ్స్కి బానిసైపోయిన యవ్వన బిడ్డలే నీకు ఒక యెజబేలు అయిపోయారేమో. ఇలాంటి పరిస్థితులను చూసి ఈ బ్రతికెందుకో, చచ్చిపోతే పోయింది, సమస్యలు కూడా నిన్ను చూసి నిన్ను మింగేస్తా, నిన్ను లేకుండా చేస్తానని యెజబేలు ఏలియాని బెదిరించినట్లుగా సమస్యలు నిన్ను బెదిరిస్తా ఉన్నాయేమో. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఒక రోజు వస్తుంది ఏ సమస్య నిన్ను బెదిరించిందో ఆ సమస్య కనుమరుగైపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు. ఆమెన్. కొంచెం ఓపిక పట్టు. ఆమెన్ చెప్తాం గట్టిగా. కొంచెం ఓపిక పట్టు. ఆమెన్. కొంచెం ఓపిక పట్టు, కనుమరుగయ్యేటట్లుగా చేస్తాడు. అన్న ఇంతేనా? ఆ తర్వాత ఏలియా జీవితంలో ఏవైనా జరిగిందా? ఏమీ జరగకపోతే శక్తికి మించిన సేవ ఏముంది? మొత్తానికి పరలోకానికి వెళ్ళారు ఏలియా గారు. ఆహాబు చచ్చిపోయింది, యెజబేలు అంతకుమునిపే ఆహాబు చచ్చిపోయాడు, యెజబేలు చచ్చిపోయింది. బెదిరిస్తానన్న వాళ్ళందరూ నేలమట్టం అయిపోయారు. పరలోకంలో ఉండి ఏలియా చూస్తూ ఉండొచ్చు. దేవుడు అని ఉంటాడు, చూడు యెజబేలుని చూడు, నేను లేపేస్తానది కదా, ఆ యెజబేలే లేకుండా పోయింది చూడు. సరే, పరలోకం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏలియా అనుకొని ఉంటాడు, శక్తికి మించిన సేవ అన్నాడు, చేశా, నాకంటే గొప్ప దైవ సేవకునే నేను తయారు చేసా, బాగానే ఉంది, ఇంతేనా? దేవుడు అంటాడు, ఇంతేకాదు, ఇంతకు మించి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటయ్యా అంతకు మించిన కార్యాలు? ఒకసారి చెప్తావంటే టైం వచ్చినప్పుడు చెప్తా. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు ఎప్పుడు కూడా ఇదిగో భవిష్యత్తులో నీకు అజ్జయిపోతున్నానని ఒకేసారి రూట్ మ్యాప్ ఇవ్వడం, కొంచెం 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 బయలుపరుస్తాడు. కానీ ఒకటి చెప్తా, నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితం మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమెన్. సరే, ఒక సమయం వచ్చింది, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. దరిదాపుగా 33.5 సంవత్సరాలు ఆయన సత్శరీరునిగా భూమి మీద సేవ చేస్తూ ఉన్నారు. ఇక యేసుక్రీస్తు వారు రేపో మాపో సిలువు మరణానికి అప్పగించబడాలి. సిలువు మరణానికి అప్పగించబడబోయే ముందు రూపాంతరపు కొండ మీద ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువారు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే రూపాంతరపు కొండ మీదకి పరలోకం నుంచి ఎవరు వచ్చారు? 2 మనుషులు వచ్చినట్లుగా లేఖనాలు రాయబడింది. ఆ 2 ఎవరు? స్వరం ఎత్తాలి. సరే, బైబిల్లో చూపిస్తా చూడండి ఒకసారి. లోకాసు వార్త 9వ అధ్యాయం 31వ వచనం, 29వ వచనం నుంచి చూస్తే బాగుంటుంది. 29 నుంచి 31 వరకు.
ఆయన ప్రార్థించుచుండగా ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. ఎందరు చెప్పండి? ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. ఇక్కడ 31వ వచనం నాతో కలిసి చెప్పండి. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక చిన్న క్విజ్, ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడిగి వాక్యంలోకి వెళ్తాను. మోషే కనాన్లో అడుగు పెట్టాడా పెట్టలేదా? పెట్టలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా, మా అమ్మ రఘుపతి రెడ్డి నాయన, అమ్మ మోషే కనాన్లో అడుగు పెట్టాడా పెట్టలేదా? పెట్టలేదన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి, దించండి. పెట్టాడని నేనంట. ఏలియా మోషే కనానులో అడుగు పెట్టాడు అని నేనంట. మీరేమంటారు? మీ మాటకే నా ఓటు అన్నా అని అనాల్సిందే. ఇక్కడ అడుగు పెట్టాడా లేదా? రూపాంతరపు కొండ మీద కనానులో మోషే అడుగు పెట్టాడా పెట్టలేదా? ఏమిటా తమ్ముళ్ళ, మీరు అమెరికా వాళ్ళ తెలుగు వాళ్ళ? మోషే ఇప్పుడు కనాన్లో అడుగు పెట్టాడా లేదా? రూపాంతరపు కొండ ఎక్కడుంది? అమెరికాలోనా? అరే, రూపాంతరపు కొండ ఎక్కడుంది సార్? బ్రదర్, రూపాంతరపు కొండ ఎక్కడుంది? కనాన్లో ఉంది కదా. ఇప్పుడు మోషే ఆ రూపాంతరపు కొండ దగ్గర కదా ప్రత్యక్షమైంది, యేసయ్యతో మాట్లాడింది. ఎక్కడిది మాట్లాడింది? కనానులోనే. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి. మోషే కనానులో అడుగు పెట్టాడా పెట్టలేదా? సరే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇంకొంచెం వివరంగా చెప్తా. పెట్టలేదు కానీ పెట్టాడు. కాలు పెట్టలేదు కానీ పెట్టాడు కానీ అప్పుడు పెట్టలా, ఆ తర్వాత పెట్టాడా లేదా? సరే, మోషే అక్కడికి ఎందుకు వచ్చాడు? తర్వాత ఏలియా అక్కడికి వచ్చాడు. ఏలియా వచ్చి యేసు ప్రభుతో ఏం మాట్లాడారట? యెరూషలేములో ఆయన జరిగించబోయే నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఓసారి చెప్పండి. యెరూషలేములో ఆయన జరిగించబోయే నిర్గమమును గూర్చి. నిర్గమము అంటే పరలోక ప్రయాణం అని కదా ఆ మాటకున్న అర్థం. యెరూషలేములో యేసుక్రీస్తు వారి సిలువ బలియాగాన్ని గూర్చి, కొరడా దెబ్బలను గూర్చి, మొండ్ల కిరీటాన్ని గూర్చి, శాపగ్రస్తమైన సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు వారు వేలాడే అనుభవాన్ని గూర్చి, వీటన్నిటిని గూర్చి మాట్లాడుతూ ఉంటే, యేసయ్య ఎంతైనా మనిషే కదా. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు. అయితే గెత్సెమనే తోటలో సంపూర్ణ మానవుడు కదా, ఏడుస్తూ ఒక సందర్భంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తీసివేయి అని ప్రార్థన చేశాడు కదా. అంటే సిలువ మరణం ఎంతో కొంత యేసయ్య హృదయంలో ఆ పరలోకపు తండ్రికి ఎడబాటు కలుగుతున్న దాన్ని బట్టి కాస్త కలవరపడుతున్నాడు. ఆ కలవరంతో ఉన్న యేసయ్యను దృఢపరచడానికే, కలవరంతో ఉన్న యేసయ్యను ధైర్యపరచడానికే, కృంగిపోయే పరిస్థితిలో ప్రభువారు ఉంటారేమోనని ఆ కృంగిపోతున్న ప్రభువును లేవనెత్తటానికే ఇద్దరు దైవజనులను దేవుడు పంపించాడు. వారిలో ఒక ఆయన మోషే, రెండవ ఆయన. నేను ఒక మాట అడుగుతా. మోషే తన సాక్ష్యం ద్వారా యేసయ్యను బలపరిచి ఉంటాడు. ఏమని చెప్పి ఉంటాడు చెప్పండి? అయ్యా, నేను కూడా ఇట్లాగే భయపడ్డాను ఫరోకి అన్నాడు. ఫరో, నువ్వు లేకుండా చేస్తా చూడు అన్నాడు. చివరికి ఆడే లేకుండా పోయాడు. ఆ తర్వాత నేను కనాన్లో అడుగుపెట్టా. ఫరో కత్తివాత చేతి నుండి నా దేవుడు నన్ను తప్పించాడని నాకు పుట్టిన రెండవ కుమారుడికి ఎలియాజర్ అనే పేరు పెట్టా. ఎందుకు ఆ పేరు పెట్టావు అమ్మ? చెప్పాలి. ఎందుకు ఆ పేరు పెట్టావు? ఎందుకు ఆ పేరు పెట్టానో తెలుసా? ఫరో కత్తివాత చేతిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడు. దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకోవటానికి నా కొడుకు ఎలియాజర్ అనే పేరు పెట్టా. అమలారా, మన పిల్లలకు పెట్టే పేర్లు కూడా దేవునితో మీకున్న అనుబంధాన్ని బయలుపరిచేటట్లుగా ఉండాలి, కానీ ఫ్యాషన్కి పేర్లు తెచ్చుకొని పెట్టుకోవద్దు.
అమ్మ నీ పేరేంట్రా, తమ్ముడు చిన్న నీ పేరేంట్రా అన్న. నా పేరు టింకు అన్నాడు. టింకును చివరి నుంచి చదవండి. ఆ టింకుని చివరి నుంచి చదవండి. కుంటి. అంటే అట్లా నిక్ నేమ్స్తో పిలుచుకోకూడదని కదా నా అభిప్రాయం. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు వాళ్ళ కూతుర్లకి ఇద్దరికి ఇలా పేరు పెట్టాడు. పెద్ద అమ్మాయి పేరు ప్రార్థన, చిన్న అమ్మాయి పేరు స్తుతి. పిలుస్తాడు, అమ్మా ప్రార్థన, రే స్తుతి, అయ్యగారు వచ్చారు కాఫీ పెట్టరా. ప్రార్థన ప్రార్థన కాఫీ పెడుతుంది. అసలు పిలవటానికి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో చూడండి. రే ప్రార్థన, అమ్మ రే స్తుతి, అయ్యగారు వచ్చారు వందనాలు చెప్పండి రా. నీ పిల్లలకు పెట్టే పేరు కూడా దేవునితో నీకున్న అనుబంధాన్ని బయలుపరిచేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. స్వరం ఎత్తుదాం సార్. హల్లెలూయా. మరోసారి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మోషే ఏం చెప్పుకుంటారంటే, నానా అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా, మా పట్లే ఆ గొప్ప దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, నువ్వు సాక్షాత్తు దేవుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నీ పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తాడో కదా. ఫరో కత్తివాత చేతి నుంచి దేవుడు ఎలా తప్పించాడో, నువ్వు సమాధిలో పెట్టబడిన తర్వాత కూడా మరణము నుంచి ఆ దేవుడు నేను అలా తప్పించబోతూ ఉన్నాడు. మమ్మల్ని కత్తివాత చేతిలో నుంచి తప్పించాడేమో, నిన్నైతే సాక్షాత్తు మరణములో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు అని చెప్పే లోపు ఈసారి ఏలియా గారు అందుకొని ఉంటాడు. నాకు చెప్పండి, ఏలియా ఏం చెప్పి ఉంటాడు? అదే అక్క 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 పేరు చెప్పి ఉంటాడు. అక్క పేరు చెప్పకుండా ఏలియాకి ఇంకొక మాట రాదు. అక్క పేరేంటి చెప్పండి అని చెప్పి ఉంటాడు. నాయనా యెజబెలు నా గుండెల్లో గజిబిజి చేసిందయ్యా, గాబరా చేసిందయ్యా, అయిపోయింది నా పని అనుకున్నా. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు యెజబెలు కత్తివాతన పడకుండా, యెజబెలు ఖడ్గానికి నన్ను అప్పగించకుండా దేవుడు నన్ను తప్పించాడు. నన్ను ఎలా తప్పించాడో మరణ గోతిలో నుంచి కూడా నేను తప్పిస్తాడయ్యా, చావు గోతిలో నుంచి కూడా నేను తప్పిస్తాడయ్యా, నా పట్ల కార్యం చేసిన దేవుడు. అప్పుడు ఏలియా అని ఉంటాడు, అయ్యా నీకు తెలుసు కదా, మీరే కదా నన్ను మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి తీసుకెళ్ళింది. నేను మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళానేమో, నీ జీవితంలో ఒక వింతైన కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు మరణాన్ని రుచి చూస్తావు. మరణమైన తర్వాత కూడా మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లెగుస్తావు. ప్రపంచానికి మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా చిరస్మరణీయుడిగా నువ్వు మిగిలిపోతావు. ఇది నీ తండ్రి ఆలోచన నీ పట్లని నిర్గమమును గూర్చి మోషే ఏలియా ఇద్దరు యేసయ్యకు చెప్తే, వారు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు బలపరచబడ్డారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. నీ జీవితంలో నా జీవితంలో ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు తెలుసా? ప్రతి క్రైస్తవుడి జీవితంలో తప్పకుండా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. అన్నారు ఆమేనని? నువ్వు అనలేదమ్మా, అనకపోయినా వస్తాయి రే తల్లి. ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు అనుభవించకుండా క్రైస్తవ్యానికి సంపూర్ణత రాదు. ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక కోణంలో ఏదో ఒక పరిస్థితిలో శ్రమలు అనుభవిస్తూనే బ్రతుకుతాడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? పడమటి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, క్రైస్తవుని జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి శోధన ఏదో ఒక రోజు అస్తమించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు అనేది కూడా అంతే వాస్తవం. గతంలో చెప్పాను, ఓ దైవజనుడు ఇలా అంటాడు, క్రైస్తవునికి వచ్చే కష్టాలంట గూడ్స్ బండి లాంటివి అంట. ఆమె ఏం చెప్పండి ఒకసారి. క్రైస్తవుడికి వచ్చే కష్టాలు గూడ్స్ బండి లాంటివి అట. అన్న గూడ్స్ బండి ఏంటన్నా అని అంటారా? గూడ్స్ బండికి ఎన్ని పెట్టెలు ఉంటాయి? లెక్కేద్దామని చూస్తే ఇదిగో ఒక పెట్టి పోతా ఉంటే, అమ్మయ్యా ఈ పెట్టిపోయింది అని అనుకునే లోపు ఇంకో పెట్టి అంటది నేనున్నా, రెండో పెట్టి వస్తుంది. ఇది పోయింది అనుకునే లోపు మూడో పెట్ట, అది పోయింది అనుకునే లోపు నాలుగో పెట్ట, అది పోయింది అనుకునే లోపు ఐదో పెట్ట. ఇక చివరికి చూసి
అది అసలు ఎంత పొడుగుంది ఇది అని చూస్తే తూర్పు దాకా విస్తరించి ఉంటుంది దాని పొడుగు. ఇది పోయింది అనుకునే లోపు ఇంకో పెట్టా, అది పోయింది అనుకునే లోపు ఇంకో పెట్టా. క్రైస్తవ జీవితంలో కూడా ఒక శ్రమను అనుభవిస్తా అనుకుంటావు, ప్రభువా ఈ శ్రమ తీసేయ్యా, అక్క బాధపడకు, అయ్యా ఈ శ్రమ తీసేయ్యా, అయ్యా ఈ కష్టం తీసేయ్యా అని అనుకుంటూ ఉంటుండగానే ఆశ్చర్యకరంగా శ్రమ దేవుడు తీసేస్తాడు. ఆ శ్రమలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆ శ్రమే నీ జీవితంలో నుంచి నిష్క్రమించేటట్లుగా దేవుడు చేస్తాడు. అమ్మయ్య అనే లోపు ఇంకో పెట్టె ప్రత్యక్షం అయింది. ఈ పెట్టె ప్రత్యక్షమై సరేలే అది అయిపోయింది కదా, దేవుడు అట్లా చేశాడు కదా, దీనికి కూడా చేస్తాడులే అని అనుకునే లోపు ఆ రెండవ సమస్య కూడా నిష్క్రమిస్తుంది. రెండోది నిష్క్రమించే లోపు గూడ్చిబండి మూడో పెట్టె వస్తుంది. అయితే నేనంట ఎన్ని పెట్టెలు వచ్చినా ఏ పెట్టె నిలవదు కదా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రతి శ్రమ నిన్ను దాటి వెళ్ళేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏ శ్రమ నిన్ను ముంచలేదు. జలములలో గుండా నడుచుకుంటూ వెళ్తావు, ఆ జలాలు నిన్ను ముంచవు. జ్వాలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తావు, ఏ జ్వాల నిన్ను కాల్చలేదు. వాటి మధ్యలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎందుకు శ్రమలు అనుమతించాడో చెప్పమంటారా? నేటి శ్రమలే రేపటి సాక్ష్యాలుగా దేవుడు మారుస్తాడు. గుండెల్లో రాసుకోండి మాట. ఏమన్నాను? ఇప్పుడు ఏలియా మోషే సాక్ష్యం చెప్తున్నారు కదా, దేని బట్టి సాక్ష్యం చెప్తున్నారు? గతంలో వాళ్ళ జీవితాల్లో ఎదురైన శ్రమలే, ఒకనాటి శ్రమే ఈనాటి సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు. అన్నా, తమ్ముడు, తల్లి, ఈ వాక్యం వింటున్న చెల్లి, ఏ శ్రమల కొలిమిలోనైనా నువ్వు కాల్చబడుతున్నావా? దేవుడే ఆ శ్రమను అనుమతించాడు. ఎందుకో చెప్పమంటారా? ఆ కష్టం నుంచి ఏదో ఒకరోజు విడిపిస్తాడు కదా. ఎందుకు శ్రమను అనుమతించాడో చెప్పంటారా? రేపు నీ పిల్లలు ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి శ్రమల బంధకాలతో కొట్టుమిట్టాడుతూ, మమ్మీ ఈ కష్టం భరించలేకపోతున్నా, డాడీ ఈ కష్టాన్ని భరించలేకపోతున్నానని వాళ్ళ గుండె ఘోష ఎప్పుడైనా వాళ్ళతో చెప్తే కూర్చోబెట్టి, నాన్న ఈరోజు నీకు ఈ కష్టం వచ్చిందా? ఒకప్పుడు నాకు గొడవ వచ్చిందిరా. ఆ కష్టంలో దేవుడు నన్ను ముంచలేదురా. ఆ కష్టంలో నష్టంలో దేవుడు నన్ను నెట్టేయలేదురా. ఆ కష్టంలో నుంచి దేవుడు నన్ను తప్పించాడురా. నన్ను తప్పించిన దేవుడే నిన్ను కూడా తప్పిస్తాడు. నన్ను విడిపించిన దేవుడే నిన్ను కూడా విడిపిస్తాడని నేటి ఈ శ్రమ రాగల కాలంలో సాక్ష్యంగా దేవుడు మార్చబోతున్నాడు. శ్రమలు నిన్ను కాల్చటానికి రాలేదు, నాశనం చేయటానికి రాలేదు, నీ బ్రతుకును బుగ్గిపాలు చేయటానికి రాలేదు. తమ్ముడు, చెల్లి, నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొనే ప్రతి శ్రమ రేపటి సాక్ష్యంగా నా ప్రభు మార్చునుగాక. ఆమేన్. ఏలియా మోషే జీవితంలో జరిగిందా లేదా? సరే, భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏలియా మోషే చనిపోయారా? మరలా అలాగే పరలోకానికి వెళ్ళిపోయారా? అలాగే పరలోకానికి వెళ్ళిపోయారా? భూలోకంలో చనిపోయారా? చనిపోలా, పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఈ మాటలు పరలోకంలో ఉండి ఏలియా గారు వింటున్నాడు. చూడండి ఒకసారి, మీకు కనపడుతుంది పైకి చూస్తే. పరలోకంలో ఉండి వింటున్నాడు. ఎప్పటికీ ఆయన చనిపోలా అనుకుంటా ఉంటాడు. శక్తికి మించిన సేవ అన్నాడు. నిజమే, రెండంతల అభిషేకం కలిగిన సేవకులను తయారు చేశా, బాగుంది. యేసుక్రీస్తు వారి పరిచర్యలో నేను పాలిభాగస్తున్నాయ్యా, బాగానే ఉంది. ఇక ఇంతేలేమలే అని అనుకుంటే అసలు ఏలియా పరిచర్య భవిష్యత్తు కాలంలో 7 ఏండ్ల శ్రమల కాలం అంటారు చూసారా? శ్రమల కాలంలో మరలా ఏలియా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మీరేమన్నా నా వైపు చూసి, అన్న మీరేమన్నా కొత్త బైబిల్ రాస్తున్నారా ఏంటి? బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేని మాటలు నేను ఎందుకు చెప్తారా తల్లి? బైబిల్లోనే ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం 3వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు 3వ వచనం ముందు, 11వ అధ్యాయం 3వ వచనం. 11:3 నాతో కలిసి, నేను నా 2 సాక్షులకు
అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించి 1260 దినములు ప్రవచించెదరు. నా వైపు చూడండి. 7 ఏండ్ల శ్రమల కాలంలో 2 సాక్షులు వస్తారట. వాళ్ళ పేరేంటో బైబిల్లో వివరించలేదు, పేరు రాయబడలేదు. కానీ క్రైస్తవుల నమ్మకం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒక ఆయన కన్ఫర్మ్, రెండవ ఆయన మాత్రం ఆయనై ఉండొచ్చు, ఈయనై ఉండొచ్చు, ఒక కన్ఫ్యూజన్. ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఏంటో తెలుసా? ఆ ఇద్దరిలో ఒక ఆయన దైవజనుడైన ఏలియా, రెండవ ఆయన హానోకైనా అయి ఉండొచ్చు, దైవజనుడైన మోషే అయినా అయి ఉండొచ్చు, కన్ఫ్యూజన్. సో వాటి వివరాలు మనకు అవసరం లేదు. ఒక ఆయన కన్ఫర్మ్. ఇప్పుడు మన విషయంలో, మన సబ్జెక్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఏలియా మరలా ఎప్పుడు రాబోతున్నారు? 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద సేవ చేయటానికి రాబోతున్నారట. నేను అడుగుతా మిమ్మల్ని, 7 ఏండ్ల శ్రమల కాలం ఇంకా జరిగిందా? జరగలేదు. అంటే భవిష్యత్తు కాలంలో వాళ్ళు పరలోకం నుంచి సేవ చేయటానికి భూలోకానికి రాబోతున్నారు. మీరు అందరూ నా వైపు చూసి టకామని చెప్పాలి. అంటే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోండి, నేను చెప్పేది ఇది తప్పు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. 20 సంవత్సరాల తర్వాత శ్రమల కాలం వచ్చింది అనుకోండి. ఇప్పుడే ఇంత హైఫై కదా, 20 సంవత్సరాల తర్వాత ఇంకెంత హైఫై ఉంటుంది? ఓ మాట చెప్పండి. మీరు అట్లా చెప్పకూడదు సార్, టకామని చెప్పండి. ఇంకా అది మరి ఇందాకే చెప్పొచ్చు కదా తమ్ముడా. ఇంకా హైఫై ఉంటుంది కదా. నేనంట అంత హైఫై కాలంలో దైవజనులు పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఎంత గ్రాండ్గా రావాలి, ఎంత రిచ్గా రావాలి. అక్క వినండ్ర తల్లి, ఎంత రిచ్గా రావాలి బ్రదర్, ఎంత రాయల్గా రావాలి. పరలోకం నుంచి వచ్చేటప్పుడు జిగ్జిగేల్ రాజా తలతలమని మెరుస్తూ, ఓ ఉరుములు మెరుపులు హంగులు ఆర్భాటాలు వేసుకొని పరలోకం నుంచి రావాలిగా. ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లుగా గోని సంచులు వేసుకొని వచ్చారు. బ్రదర్ విన్నారా? దైవజనులు ఎప్పుడు ఆర్భాటాలు హంగులతో కూడుకున్న వస్త్రధారణ ధరించేవారిగా దైవజనులు ఉండకూడదు. దైవజనులు ఎప్పుడు సాధు జీవితం జీవించేటువంటి వారిగా ఉండాలి. మీరు ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలా. ఎందుకంటే ఇప్పుడు అంతా జిగిజిగేల రాజాలనే కోరుకుంటున్నారు. నాలాంటి వాడిని చూసేమనుకుంటారు తెలుసా? పాపం ఈ జెర్మియా పాస్టర్ గారు, అంత పేద పాస్టర్ గారు, ఒక ఆయన అట్టాగే అనుకునేవాడట. చుట్టూతా ఇక్కడ వాల్ పోస్టర్లు అంటిస్తూ ఉంటే, మీటింగ్స్ పెడతా ఉంటే చూసి అనుకునేవాడంట, పాపం ఎవరు ఈ పేద పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా ఒకటే సొక్కాయి, ఎప్పుడు చూసినా ఒకటే సొక్కాయి లేవనుకుంటా. అయినా ఇంత పేదరికంలో కూడా భలే మీటింగ్స్ పెడుతున్నాడే అని అనుకుంటా ఒకసారి వెళ్దాం అనుకుంటా ఉన్నాడట. అనుకుంటున్నాడు కానీ అమ్మో అలాంటి పేద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నాలాంటి ధనవంతులను చూసి మా చుట్టూతో తిరుగు అని ఆయనకు ఒక డౌట్ అంట. సరే మొత్తానికి ఈ మీటింగ్స్ పోస్టర్లు చూసి ఒకరోజు చర్చి ఎట్లుంటుందో చూద్దామని చెప్పి చర్చికి వచ్చాడు. అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నది మొదలుకొని కన్ను ఆర్పట్ల, నోరు మొయ్యట్ల. పాస్టర్ గారి వస్త్రధారణ పేదరికపు వస్త్రధారణ, కానీ ఈ సంఘం భాగ్యవంతమైనటువంటి సంఘం. దేవుని కొరకు సమర్పించుకున్న బ్రతుకులు ఇవి. ఎందుకు వాళ్ళు గోనె పట్ట కట్టుకొని వచ్చారు? పాపం పరలోకంలో దేవుని దగ్గర డబ్బులు లేవనుకుంటాన్నా. చెప్పండి తల్లి, నేనంట పరలోకం నుంచి వచ్చేవాళ్ళు వజ్ర వైఢూర్యాలతో, ఇక్కడ ఒక స్టార్, గోల్డెన్ స్టార్, వజ్రపు స్టార్, ఇంకేమన్నాయి చెప్పండి, ఇవన్నీ వేసుకొని బ్రదర్ అపురూపకాలని ఎంత రిచ్గా రావాలి. వచ్చేటప్పుడు పరలోకం నుంచి వచ్చేటప్పుడు వారిని చూడటానికి మా 2 కళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చాలేదా, 4 కళ్ళు పెట్టుకో. ఎందుకు? గోనె పట్ట ధరించి వస్తారట. ఎప్పుడు? 7 ఏండ్ల శ్రమల కాలంలో వాళ్ళు గోనె పట్ట ధరించి వస్తారట. అమలారా ఐలారా, ఈ కార్పొరేట్ రంగంలో సేవ కూడా కార్పొరేట్ కాకూడదు. పాస్టర్ గారు అంటే ఒక రేంజ్లో కోట్ వేయాలా, సూట్ వేయాలా. అంటే కోటు సూటు బూట్ వేయటం తప్పని కాదు నా అభిప్రాయం. తెల్ల సొక్కాయ తెల్ల ప్యాంట్ వేసుకున్న వాళ్ళే పాస్టర్ గారు అనేది కాదు నా అభిప్రాయం.
ఏ దైవజనుడు ఖరీదైన జీవితానికి అలవాటు పడకూడదు, హంగులకు ఆర్భాటాలకు వెళ్ళేవారిగా ఉండకూడదు. మరి మేము హంగులకు ఆర్భాటాలకు వెళ్లకుండా ఉంటే మరి మీరు అట్టహాసం రెట్టమతంలాగా ఉండాలా? క్రైస్తవుడు ఎప్పుడు సాధు జీవితం జీవించేటువంటి వాడిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అద్భుతం. 3.5 సంవత్సరాలు వారు భూమి మీద సేవ చేశారు. అద్భుతం. ఆ రోజుల్లో ఎలా అద్భుతాలు చేశారో 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ చేశారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో నా వైపు చూడండి, సోషల్ మీడియా రాబోయే దినాల్లో ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుందా? వినపడలా? ఉంటుందా? ఇంకెక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? చాలా చాలా ఎక్కువ ఉంటుందా? క్షణాల్లో ప్రపంచం అంతా చుట్టేయొచ్చా? రోజుల తరబడా? ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? యెరూషలేములో మోషే అవునో కాదు, తర్వాత ఏలియాతో పాటు మరో దైవజనుడు యెరూషలేములో ఉండి సేవ చేస్తూ ఉంటే వారు చేస్తున్న సేవ ప్రపంచమంతా టెలికాస్ట్ కాబోతుంది. శక్తికి మించిన సేవ అన్నావు కదయ్యా, జరిగించేవయ్యా. ఇజ్రాయేలు దేశం చిన్న తుకడ, చిన్న ప్రాంతంలో సేవ చేసి ఇంతేలే నా బ్రతుకు అనుకున్నా ఈ ఏలియాని ప్రపంచాన్ని కదిలించే ఒక ధృవతారగా రాగల కాలంలో దేవుడు వాడుకోబోతున్నాడు. నేనంట చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. ఒకవేళ ఏలియా తొందరపడి చచ్చిపోయి ఉంటే? అందుకని నేనంట, ఎన్ని కష్టాల్లో ఉన్న చావును కోరుకోకు, కష్టాన్ని ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యం దయచేయ్యా. ఆమెం చెప్పరా తల్లి? నీకేం కష్టం అమ్మా? రైట్, నా వైపు చూసి చెప్పాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్యని అడగండి, ప్రభా ఎంత కరువైనా, ఎంత కష్టమైనా, ఎంత ఉపద్రవమైన కష్టాన్ని భరించే శక్తి నాకు దయచేయి. పిరికి దానిలాగా నేను పారిపోకూడదు. కొంచెం కాలం ఓపిక పట్టాడు. ఆ ఓపిక దేవుడు వ్యర్థం చేసుకోకుండా శక్తికి మించిన సేవ దేవుడు అప్పగించాడు ఆయనకి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రపంచపు మీడియా అంతా టెలికాస్ట్ అవుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు చేసే అద్భుతాలు ఇంత అంత కాదు. చూడండి, ఏలియా ఇట్ట అన్నాడా? చెప్పాలి గట్టిగా, అరే చెప్పండి. అదే ఇలా అన్నాడా? అగ్ని కురిసేది, సడన్గా వర్షం వస్తుంది అనుకోండి. ఏ వర్షమా? ఇదిగో ఎవరిని అనుకున్నావు? నిన్నే. ఇదిగో నిన్నే, ఆగిపో అనే లోపు ఏం జరిగిందో తెలుసా? అంత దూరం వచ్చిన వర్షపు చుక్కలు భూమికి ఆకాశానికి మధ్యలో ఆగిపోయింది. ప్రపంచ మీడియా చూస్తుంది, ఎవరో వీళ్ళు అన్నట్లుగా. ఇక అద్భుతం, 3.5 సంవత్సరాలు దుమ్ము దులిపేరండి, ప్రపంచాన్ని దున్నేరండి. ప్రపంచంలో కోట్ల కొలది ప్రజలను పరలోక రాజ్యం కొరకు ఆయత్తపరిచారండి. అలా సేవ చేస్తున్న దినాల్లో కొంతమంది ఉంటారు కదా, కట్న కానుకలు ఇచ్చి అసలు వీళ్ళు లేకుండా చేయాలని వాళ్ళని చంపేశారు. అన్న ఇది బాగాలేదు, మళ్ళా చంపారా? ప్రతి నరుడు ఒక్కసారి మృతి పొందాలని లేఖనంలో రాయబడి ఉంది కదా. నోరు తెరిచి చెప్పాలి, లేఖనాల్లో రాయబడి ఉంది కదా. మరి ఏలియా చనిపోకపోతే లేఖనం ఏమైపోద్ది? నిరర్ధకమైపోద్ది. లోకంలో ఏ వ్యక్తి లేఖనం కంటే గొప్పవాడు కాదు. లేఖనం నెరవేర్చబడాలి. ఏమే రైట్? మనుషులందరూ ఒకేసారి మృతి పొందాలని లేఖనాల్లో రాయబడి ఉంది. అయితే విచిత్రం తెలుసా? వీళ్ళు ఏం చేశారంటే, చంపిన వాళ్ళు ఏం చేశారంటే, తొందరగా సమాధిలో పెడితే అట్ట వీళ్ళు చచ్చిన సంగతి ప్రపంచం అంతటికి తెలియాలా? ఒకసారి నా వైపు చూడు. వీళ్ళు చచ్చిన సంగతి ఇప్పుడండి ఒక చిన్న సమాచారం ఎక్కడైనా జరిగిందనుకోండి, క్షణాల్లో ఆ మధ్య జస్ట్ 2 రోజుల క్రితం అనుకుంటా మన తెలంగాణ కర్ణాటక బోర్డర్ దగ్గర భార్య అందట, ఏమండి కృష్ణానది ఒడ్డున చెప్పాలి మీతో కలిసి సెల్ఫీ దిగుతామని ఉందండి, కృష్ణానది ఒడ్డున మీతో సెల్ఫీ దిగుతానండి అని వెళ్ళిందట ఈ పిచ్చి మహారాజు. అబ్బా, నా భార్యకి బ్రహ్మాండమైన కోరిక వచ్చిందని చెప్పి ఆ దిమ్మి మీద నిలవబడి ఇట్లా సెల్ఫీ తీస్తా, స్మైల్ ప్లీజ్ అన్నాడట. అనేలోపు 2 చేతులతో దోసేసిందట. కానీ అద్భుతం, వాడికి ఈత వచ్చన్న సంగతి అక్కగా తెలియదు.
వాడికి ఈత వచ్చి మొత్తానికి బయటకు వచ్చాడు. నేనంట ఈ వార్త నిన్న జరిగింది, ఈరోజు నాకు తెలిసింది. నా వైపు చూడాలి, నాకే తెలిసిందంటే అమ్మ మీకు తెలియకుండా ఉంటుందా? మీరు అసలే BBC కదా, ఈ వార్త మీకు ఎప్పుడో తెలిసి ఉండొచ్చు. నేనంట నిన్నటి వార్త ఈరోజు తెలిసిందంటే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ ఇంత పెరుగుంటుంది కదా, ప్రపంచ మీడియా అంతా చచ్చిన శవాలుగా ఉన్న ఏలియా శవాన్ని, మరో దైవజావకుడి శవాన్ని ప్రపంచ మీడియా అంతా టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది వచ్చి ఆర్భాటంతో అంటారు, కుక్క సాగు తెచ్చారు మా చేతిలో, పుట్టగతులు లేకుండా తెచ్చారు మా చేతిలో, చివరికి సమాధికి కూడా నోచుకోలేకపోయారు, ఇలా సమాధి చేసేవాడు ఒక్కడు కూడా లేడు అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ప్రపంచ మీడియా వాళ్ళ రేటింగ్కి ఇలాంటి న్యూసే కావాలా, మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రపంచ మీడియా టెలికాస్ట్ చేస్తూ ఉంటుండగా 3వ దినం ముగింపులో పరలోకం నుండి పునరుద్ధానపు శక్తి దిగివచ్చి వాళ్ళను కమ్ముకున్నప్పుడు చచ్చిన వాళ్ళు సజీవులై లేచి నిలవబడి, ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా, ఒకసారి చూడండి, ప్రపంచ మీడియా అంతా చూస్తుంటుండగా, ప్రపంచ మీడియా అలా చూస్తూ ఉంటుండగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఏలియాని వేడుకతో తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏలియా ఎలాంటి సావు కోరుకున్నాడు? అరణ్యంలో చచ్చిపోతానయ్యా, నా సావు ఎవరు చూడకూడదయ్యా, వద్దులే నాకు ఈ కష్టాలు, నేను ఇక్కడ చచ్చిపోతాలయ్యా అని అనామకుడిలాగా చచ్చిపోవాలనుకున్నాడు. ఏలియా బ్రతుకుని ఏం చేశాడో తెలుసా? ప్రపంచ మీడియా అంతా చూస్తుండగా ఒక వింతైన రీతిలో పరలోకానికి ఆరోహణమై ఒక అద్భుతమైన ధ్రువతారగా నేటికి చరిత్ర పట్టుల్లో నిలవబడ్డాడు. భూతకాలంలో సేవ చేశాడు, వర్తమాన కాలంలో సేవ చేశాడు, 3 కాలాలలో సేవ చేసిన ఏకైక వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్, పెద్దగా ద గ్రేట్. చెల్లి, తల్లి, ఏలియా దేవుడే నీ దేవుడు. తమ్ముడు, ఏలియా దేవుడే నీ దేవుడు. పితరుల జీవితాల్లో ఎలాంటి విచిత్రమైన కార్యాలు దేవుడు జరిగించాడో యేసు నామం పేరిట నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ జీవితంలో ఇంతకు మించిన భీకర కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు చచ్చిపోదాం అనుకుందామా, బ్రతుకుదాం అనుకుందామా? చచ్చిపోతే ఈ గొప్ప ప్రణాళికలన్నీ ఏమైపోతాయి? ఆయన ప్రణాళికలు నెరవేర్చబడే వరకు ఓపికతో ఎదురుచూడు. నీ ఊహల్లో కూడా లేని దివ్యమైన జీవితం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.